వండెడన్నావు తిని కుండెట రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తుర్లాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడు నా లోపల. ఈ గ్యాంగ్ ఎదిరించో, జట్టు కట్టకో, ఏమీ పీకలేం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. వెళ్ళుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్ళుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అన్ఫార్చునేట్లీ వాడు ఒక క్రిమినల్ అయ్యాడు. యాక్ట్ చేసిన యాక్టర్స్ కి సంబంధించిన టీజర్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గానే శివరాజ్ కుమార్ గారు అలాగే జగపతి బాబు గారికి సంబంధించిన టీజర్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ ని 18th ముంబైలో రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్ గా ఈ ట్రైలర్ కట్ నెక్స్ట్ లెవెల్ లా ఉండబోతుంది. అలాగే ఈ ట్రైలర్ కట్ లో ఎమోషన్ కూడా ఉండబోతుంది. మెయిన్ గా ఈ ట్రైలర్ కట్ 3 minutes ఉండబోతుంది. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్ గా ఉండబోతుంది. బుచ్చిబాబు సన గారు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీని June 4th వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత మెయిన్ గా ఈ గ్లిమ్స్ లో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అలాగే ఈ గ్లిమ్స్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయింది. స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ యాక్ట్ చేయబోతుంది. ఈ స్పెషల్ సాంగ్ నెక్స్ట్ వీక్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఈ మూవీని నార్త్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని టోటల్ గా 6 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.